ఆదిలాబాద్ జిల్లాలో సోయా సెగలు మిన్నంటున్నాయి. సోయా పంటను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ డిపో ఎదుట బంద్ నిర్వహించారు మాజీ మంత్రి జోగు రామన్న. ఉదయం 4 గంటల నుంచే బస్ డిపో ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిర్వహించి పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి జోగి రామన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆదిలాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసు వాహనానికి అడ్డుపడుతూ సోయా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఇటు రామన్నను రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. సోయాబీన్ కొనుగోళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మానసిక స్థితితో ఆటలాడుకుంటున్నారన్నారు జోగు రామన్న. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం రైతులతో మాట్లాడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ మాత్రమే ఆందోళనలు చేస్తుందని, రైతులు ఎవరు పాల్గొనడం లేదని తప్పుడు నివేదికలు ఇస్తున్నారని మండిపడ్డారు. రైతులకు పూర్తి న్యాయం జరిగేంత వరకు ఆందోళన కార్యక్రమాలతో ముందుకు పోతామన్నారు రామన్న. రైతులు కాకుంటే పబ్లిక్ ఎవరు? రైతులకు కూడా సహకరించకపోతే ఆపుతాము. ఎందుకు ఆపద్దు? అబద్ధాలు ఎందుకు అనుకుంటారు?